అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఏజెన్సీకి ఎక్కువగా ఏజెన్సీ ఉంటుంది. అయితే దీంట్లో ప్రధానంగా సీజనల్ వ్యాధుల వల్ల గిరిజనులు, ఆదివాసీ ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇటీవల బెజ్జూరు కౌటాల లాంటి ప్రాంతాల్లో ఒకరిద్దరు చనిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే దీనిపై కలెక్టర్ సీరియస్గా రియాక్ట్ అయ్యారు. వెంటనే వైద్య సిబ్బందికి వెంటనే నియమించిన పరిస్థితి. దీంతో పాటు ప్రధానంగా జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉంది, ప్రస్తుతం జిల్లాలో ఏం జరుగుతుందో ఒకసారి జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రేతో మాట్లాడిద్దాం. సార్, ఎట్లుంది సార్? అంటే ముఖ్యంగా జ్వరాలతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏజెన్సీలో ఏం చేస్తున్నారు, ఏం జాగ్రత్తలు తీసుకుంటారు? ఎక్కడెక్కడే జ్వరాలు వైరల్ ఫీవర్స్గా ఎక్కువ అవుతున్నాయి, అక్కడ మనము సపరేట్గా క్యాంప్స్ కూడా పెడుతున్నాము జీపీ దగ్గర. అండ్ ఒక ప్రత్యేకంగా హాస్టల్స్కి కూడా చాలా ఫోకస్ పెట్టాము. హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా చాలా ఫోకస్ పెట్టడం జరిగింది. అక్కడ ఆర్బీఎస్కే టీమ్స్ పెట్టి వాళ్ళ షెడ్యూల్ బట్టి అన్ని స్కూల్స్కి అన్ని ఒక స్క్రీనింగ్ లాగా అవుతుంది. ఇది కాకుండా ఒక్క దగ్గర ఏమైనా కేసెస్ వస్తే అక్కడ ఇమీడియట్లీ మనము ఒక 50 హౌజెస్కి 100 హౌజెస్కి ఫీవర్ సర్వే అని చేపిస్తే అక్కడ ఏమైనా ఇంకా సిమ్టమ్స్ కనిపిస్తే వాళ్ళది బ్లడ్ శాంపిల్ తీసుకొని మళ్ళీ టీ హబ్కి పంపి అన్ని ఎలిసా టెస్ట్ ద్వారా మన అన్ని టెస్టులు, డెంగీ టెస్ట్ కానీ, మలేరియా టెస్ట్ కానీ, చికెన్ గున్యా టెస్ట్ కానీ అన్ని టెస్ట్ జరుగుతూ ఉన్నాయి. సో ఇదే రకంగా అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా చెప్పడం జరిగింది. ప్రైవేట్ హాస్పిటల్ మీటింగ్ తీసుకోవడం జరిగింది. అందరికీ పిలిచి ఇక్కడ మన దగ్గర ఒక 55 వరకు క్లినిక్స్ ఉన్నాయి, ఎస్టాబ్లిష్మెంట్స్, హాస్పిటల్స్ అన్నీ ఉన్నాయి. సో వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, మీ దగ్గర కూడా ఏమైనా కేసెస్ వస్తే ఇమీడియట్లీ మనకు కూడా ఇన్ఫామ్ చేయండి. సో ఏం జాగ్రత్త తీసుకోవాలి, అక్కడ శానిటేషన్, ఆ గ్రామంకి సంబంధించిన శానిటేషన్ కానీ అదన్నీ ఎలా తీసుకోవాలి, మనం చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. సో ఈ మధ్య వాళ్ళు కూడా మనకు డెంగీ కేసెస్, మలేరియా కేసెస్ ఎగ్జాక్ట్లీ ఎంత వస్తుంది, వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయి అది కూడా మనకు పంపిస్తున్నారు. డిఎంహెచ్ఓ దగ్గర అన్ని కలెక్షన్ సేకరణ అవుతుంది, డేటా సేకరణ. సో దాన్ని బట్టి మనము డిపిఓ ఏం పని చేయాలి, మున్సిపల్ కమిషనర్ ఏం పని చేయాలి, తర్వాత మన డాక్టర్స్, ఆశా ఏఎన్ఎంస్ ఏమేం పని చేయాలి అదన్నీ మనం చర్యలు తీసుకుంటున్నాం. ఏంటి సార్, అంటే ప్రధానంగా కొంతమేరకు ఏజెన్సీ కౌటాల లాంటి రూరల్ ప్రాంతాల్లో ఒక అమ్మాయి కూడా హాస్టల్లో చదువుతున్న అమ్మాయి చనిపోయిన పరిస్థితి. ఈ మరణాల నివారణకు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు? దీంతో పాటు ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కనెక్టివిటీ రోడ్ల సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య ఉంది. ఏం చేయబోతున్నారు, ఏం జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? సో ఎక్కడెక్కడ కనెక్టివిటీ ఇష్యూస్ ఉన్నాయి అక్కడ కూడా మన మినిస్టర్ మేడంతో మాట్లాడి అక్కడ కూడా ఎస్డిఎఫ్ ద్వారా ఆర్ వేరే ఫండ్స్ ద్వారా మనము ఇప్పుడు చేసే పని మనం చేస్తున్నాం. పాట్ హోల్స్ ఫిల్లింగ్ కానీ, గ్రావెల్ రోడ్స్ కానీ కొన్ని. సో ఎక్కడెక్కడ మనము లాంగ్ టర్మ్లో సొల్యూషన్స్ కావాలి, అది మనం పర్మనెంట్ రోడ్స్ కావాలి, దానికి కూడా మనం ప్రపోజల్ తయారు చేస్తున్నాము. ఇది రోడ్స్ విషయం. తర్వాత మన మెడిసిన్స్ విషయం, తర్వాత డాక్టర్స్, స్టాఫ్, హెచ్ఆర్ విషయం కూడా మనం ఎక్కడెక్కడే వెరీ ఇంపార్టెంట్ ప్రయారిటీ ఉంది, అక్కడే మనం వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడే మనం పని చేపిస్తున్నాం వాళ్ళ నుంచి. తర్వాత మెడిసిన్స్తో కూడా మనం డైరెక్ట్ సిడిఎస్ ఆదిలాబాద్లో ఉంది, సెంట్రల్ డ్రగ్ స్టోర్ అక్కడ ఉంది. సెంట్రల్ డ్రగ్ స్టోర్తో కంటిన్యూస్లీ మాట్లాడుతూ ఇండెంట్ పెడతా ఉన్నాం, ఇమీడియట్లీ వాళ్ళు కూడా సప్లై చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మంచిగా రేషనలైజ్ చేస్తున్నారు అన్ని మెడిసిన్స్ కూడా. సో ఎక్కడెక్కడ లేదు దానికి ప్రత్యేకంగా కూడా నేను చెప్పడం జరిగింది, దానికి మన డిస్ట్రిక్ట్ నుంచి కూడా హెల్ప్ చేస్తున్నాం. ఒక ప్రధాన ఇష్యూ సార్, ఆర్టీవీ ద్వారా మీ దృష్టికి తీసుకొస్తాం. ఇటు 300 పడకల ఆసుపత్రి ఉందని అంటున్నారు. ఈ హాస్పిటల్ ఇటు వైద్య విధాన పరిషత్తు సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు, అటు మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వలేదు అంటారు. ఇప్పటి వరకు ఇది సమస్య పరిష్కారమయ్యే పరిస్థితి ఉంది ఏంటి? సో మన హాస్పిటల్స్ జీజీహెచ్కి వస్తే అండ్ మెడికల్ కాలేజ్ ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ ఆల్రెడీ నడుస్తుంది, సెకండ్ బ్యాచ్ కూడా రావడం జరుగుతుంది, సెకండ్ బ్యాచ్ కూడా అలాట్ అయింది. సో జీజీహెచ్ విషయం వస్తే 300 బెడెడ్ హాస్పిటల్ అయింది. ఇప్పుడు ఇంకా అది పైనది ఇంకా బెడ్స్ పెట్టలే. సో రైట్ నౌ ఇట్ ఈస్ పాత స్థితిలోనే ఉంది. బట్ రైట్ నౌ 300 అవుతుంది. ఇమీడియట్గా అది మనం ఈ మధ్యకాలంలోనే చేసేస్తాము, ఓపెనింగ్ కూడా చేస్తాం. దానికి ఇంత సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ రెడీ అయిపోయింది. సో ఓన్లీ కొంచెం చిన్న పని ఉన్నాయి. సో అది అయినాక డెఫినెట్లీ అక్కడే తగ్గట్టు స్టాఫ్ ఇంకా ఏమేమి కావాలి అదన్నీ మనం వస్తారు. ఇప్పుడు రైట్ నౌ అక్కడ స్పెషలిస్టు ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు, మనం వేరే డిస్ట్రిక్ట్స్తో కూడా మాట్లాడుతున్నాం, వాళ్ళు కూడా వచ్చి ఇక్కడే వాళ్ళు సర్వీసెస్ ఇస్తున్నారు. డాక్టర్ల తీసుకురావడానికి ఎటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, ఏ విధంగా నడుస్తుంది సార్? డాక్టర్లు ఇక్కడికి ఈ జిల్లాకు రావడానికి కొద్దిగా ఇబ్బంది పడుతున్న సంగతి మీలాంటి వాళ్ళు ఏమన్నా తమర్లాంటి వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, ఏంటి పరిస్థితి? సో డాక్టర్స్ గ్రూప్లో కూడా మనం చెప్పడం జరిగింది. సో అండ్ ప్రైవేట్
క్లినిక్స్ కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఐఎంఏ ప్రెసిడెంట్ సెక్రటరీస్ కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడే వచ్చిన తర్వాత వాళ్ళు అలవెన్సెస్తో పాటు ఏమైనా హార్డ్షిప్ అలవెన్సెస్తో పాటు ఏమైనా భద్రాద్రి కొత్తగూడెం లాగా సో అక్కడ కూడా వాళ్ళు హౌ మచ్ అలవెన్సెస్ ఇస్తున్నారు, దాన్ని బట్టి మనం కూడా ఇక్కడే సిద్ధంగా ఉన్నామని చెప్పడం కూడా జరిగింది. సో నెక్స్ట్ వీక్ వరకు కొంతమంది రావడానికి ఇష్టపడుతున్నారు. సో వాళ్ళకి ఇమీడియట్లీ మనము తీసుకోవడం, దానికి ఏం చర్యలు ఉన్నాయి అది కొమరంభీం ఆసిఫాబాద్ కలెక్టర్ ఈ జిల్లా ప్రజలకు శుభ్రత విషయంలో, ప్రస్తుతం సీజనల్ వ్యాధుల విషయంలో ఏం సందేశం ఇవ్వబోతున్నారు? సో ప్రత్యేకంగా ఒక్కరొక్కరు బాధ్యత ఉంది. మనం ఒక్కరొక్కరు ఈ సీజనల్ వ్యాధుల సమస్యలు వస్తే మన ఇంటి ఎలా పెట్టుకుంటాము అది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని డ్రై డే ఫ్రైడే అని మనం ఎవ్రీ ఫ్రైడే చేస్తున్నాము. ఇది అన్ని ఇన్స్టిట్యూషన్స్లో చేస్తున్నాము, ఒక్కొక్క మన ఆఫీసెస్లో చేస్తున్నాము. అండ్ అక్కడక్కడే వెళ్ళి వాళ్ళు ఇంటింటికి పోయి కూడా ఏమైనా పాత ఫర్నిచర్లు, పాత టైర్లు, ఆ రకంగా ఏమైనా సామాన్లు ఉంటే అది కూడా మనం బయట పారేయాలి అని చెప్తున్నాము. ఎందుకంటే దాంట్లోనే దోమలు తయారవుతుంది. సో అందుకనే మనం దోమలు తయారవడానికి అవకాశం కూడా ఇవ్వకూడదు. సో ఇదే ఫస్ట్ మనం ప్రివెన్షన్. తర్వాత వచ్చిన తర్వాత ఇమీడియట్లీ మనము పిహెచ్సికి సంప్రదించాలి. అక్కడే మన డాక్టర్స్ ఉన్నారు. సో మీరు బయట టెస్ట్ చేయడం అవసరమే లేదు. మన దగ్గర టీ హబ్ చాలా సిద్ధంగా ఉంది. మీకు ఏమేం టెస్ట్ కావాలి డాక్టర్స్ రాసిన తర్వాత ఇమీడియట్లీ మీ బ్లడ్ శాంపుల్ తీసుకొని అది టీ హబ్ తీసుకువచ్చి ఇమీడియట్ కూడా వాళ్ళు అవసరం ఉంటే ప్రయారిటీ బేసిస్ మీద ఇమీడియట్లీ వాళ్ళకు మీకు రిజల్ట్స్ ఇస్తారు. దాన్ని బట్టి ఆల్రెడీ మెడికేషన్స్ కూడా స్టార్ట్ అయిపోతుంది మన పిహెచ్సి డాక్టర్స్ ఎంఓస్ నుంచి. సో అందుకనే అందరూ జాగ్రత్తగా ఉండండి. సో సెప్టెంబర్ ఎండ్ వరకు కూడా ఐ థింక్ ఇదే రీతిలో ఉంటాయి. సో అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. ఏమైనా సిమ్టమ్స్ కనిపిస్తే, మీకు జ్వరాలు ఎక్కువ అనిపిస్తే, బికాజ్ ఈ మధ్య డాక్టర్స్ అడిగితే మలేరియా, డెంగ్యూ అది కాకుండా కూడా వైరల్ ఫీవర్ లాగా కూడా ఎక్కువ వస్తుంది. సో వైరల్ ఫీవర్ కూడా మీరు పిహెచ్సికే సంప్రదించండి. ఎందుకంటే ఎక్కడెక్కడ మీ మెడికేషన్స్ తీసుకోకండి. మీ డైరెక్ట్గా ఒక షాప్ వెళ్ళి మెడిసిన్స్ తీసుకోకండి, ఇట్స్ నాట్ అలౌడ్. సో అందుకని ఇక్కడ వచ్చి డాక్టర్స్కి సంప్రదించిస్తే మంచిగా వాళ్ళు చూసుకుంటారని నేను అందరు డిఎంహెచ్ఓ స్టాఫ్ వాళ్ళు అన్ని మెడికల్ ఆఫీసర్స్ కూడా మాట్లాడడం జరిగింది. సో అందుకు అందరూ కొంచెం జాగ్రత్తగా పడాలి అని కోరుకుంటున్నాను. ఇది పరిస్థితి. టీ హబ్ అందుబాటులో ఉంది, అందరూ సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా సొంత వైద్యానికి ఎవరు పోవద్దు, సొంత వైద్యానికి వెళ్ళి మెడిసిన్ తీసుకోవద్దని చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు ఏజెన్సీ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండే విధంగా ఇప్పటికే స్టాఫ్కు మేము అప్రమత్తం చేశాం. ముఖ్యంగా మెడికల్ విభాగానికి వచ్చేసరికి డిఎంఎండ్హెచ్ఓ నుంచి కింది స్థాయి డాక్టర్ వరకు ప్రతి ఒక్కరికి అప్రమత్తంగా ఉంచాం. ఎక్కడ వైద్యం అవసరం ఉందో, మళ్ళీ చెబుతున్నాను, ఎక్కడ వైద్యం అవసరం ఉందో అక్కడికి వెంటనే స్టాఫ్ను డిప్లాయ్ చేస్తున్నాం, డిప్యుటేషన్ ఇస్తున్నాం, పోస్టింగ్ కూడా ఇస్తున్నాం. ఎటువంటి సమస్య లేకుండా సమస్యను పరిష్కారం చేసే ప్రయత్నం మేము చేస్తున్నాం. దీంతోపాటు డాక్టర్లు ఈ జిల్లాలో పనిచేయడానికి వస్తే అలవెన్స్తో పాటు అన్ని రకాల సౌకర్యం మేము కల్పిస్తాం. ముఖ్యంగా జీజీహెచ్ లాంటి హాస్పిటల్ అతి త్వరలో అందుబాటులో వస్తుంది. ఎవరు ఇబ్బంది పడద్దు, మేము ఉన్నామని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోద్రే చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంత్ రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.